సరిపడని వివాహాలు. రక్షింపబడిన బిడ్డకి అవిశ్వాసిని పెళ్లి చేయకూడదు, అవిశ్వాసికి రక్షింపబడిన వాడిని పెళ్లి చేయకూడదు. దెయ్యానికి దేవుడికి ఏం పొత్తు? చీకటికి వెలుగుకి ఏం పొత్తు? మారుమనసు పొందనాలకి మారుమనసు పొందినాలకి ఏం పొత్తు? వీళ్ళు అంటారు, ఇదిగో అమ్మా నేను రక్షింపబడ్డాను, ఆ అమ్మాయి అరే పెళ్ళైనాక మారుద్దులేరా? మారటం కాదు, ఈయన మారుచిద్ది. పెళ్ళైనాక మారుద్దులే అంటారు, మారకపోగా ఫాలో మీ అంటది. దాని అనుమానం పడి పోవటమే. అరే 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 ఆగా, నేను చేయొద్దంటే చేసాక ఏం చేస్తా అనుభవించు అంటాడు. ఆడే నీ కొడుకే అంటాడు. నేను ఏమండి, సరిపడని వివాహాలు కూడా ఒక నీ మెడ మీద కాడే. ఏమనుకుంటది, నా మేనగోళ్లే, నా అన్న కూతురే నా బొచ్చులో బాగా పెట్టిద్ది, నన్ను బాగా చూసుకుంటది, చేసుకో. మరి దేవుని దగ్గర విచారణ చేసావా? నీ అన్నను నేను ప్రేమించొద్దు అంటలా, నీ తమ్ముడు నేను ప్రేమించొద్దు అంటలా, వీళ్ళిద్దరికి జోడు కుదురుద్దా? దేవుని చిత్తమేనా అడిగావా? నా అన్న కూతురండి. అక్కడికి పాస్టర్ అడుగుతాడు, అమ్మ విచారించావా? కాగితకు నాయబోడానికి వెళ్తానుగా, ఏ అమ్మా విచారించావా? దేవుని దగ్గర ఆలోచించావా? ఏది పాస్టర్ గారు ఆలోచించేదే? మా అన్న కూతురు గట్టిగా చూసు, ఇంక నేమేం చేసేది రాసి నీ కాడి నువ్వే పెట్టుకుంటున్నావు. దేవుని దగ్గర విచారణ చెయ్యి.